హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి చూద్దామండి. సో లైక్ చేయడం మర్చిపోద్దు, అలాగే క్లైమ్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, పే రీడింగ్ ఉంటుంది, ఓకేనా? సో ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి చూద్దాం. లైక్ చేయడం మర్చిపోద్దండి, అలాగే క్లైమ్ చేయండి, ఓకేనా? గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి తెలియజేయండి. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు, పెళ్ళికాని వారు. మీరు మీ లైఫ్లో ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా మీరు రీడింగ్ అయితే చూసుకోవచ్చండి, ఓకేనా? ఫోర్ ఆఫ్ కప్స్ అండి, ఫోర్ ఆఫ్ స్వోర్డ్స్, సిక్స్ ఆఫ్ స్వోర్డ్స్, డెత్, నైన్ ఆఫ్ కప్స్, టూ ఆఫ్ పెంటికల్స్, త్రీ ఆఫ్ పెంటికల్స్ అండి, ద లవర్, the devil, four of wands, the magician, two of swords, king of swords అండి, five of pentacles, the empress, three of wands, the moon card, two of wands, the hanged man అండ్ నైన్ ఆఫ్ స్వోర్డ్స్ అనమాట. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ఇక్కడ స్ట్రాంగ్ అనేది వచ్చింది. ఓకే, సో ఇక్కడ కొన్ని నంబర్స్ అనేది చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు. ఓకే, 444 నెంబర్ అండి, ఏంజల్స్ నెంబర్ మీకు 444 కనిపిస్తూ ఉండొచ్చు, 666 నెంబర్, 222 నెంబర్ అండ్ 333 నెంబర్. ఓకే, అండ్ 999 నెంబర్ కూడా మీకు కనిపిస్తూ ఉండొచ్చు అనమాట. ఓకేనా, ఇవి ఏంజల్స్ నెంబర్. ఓకే, సో ఈరోజు మీ పర్సన్ వైపు నుంచి మీరు ఎలాంటి మెసేజెస్ అనేది మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అంటే, మీ పర్సన్ తనలో ధైర్యం అనేది లేకపోవడం వల్ల ఈ పర్సన్ మిమ్మల్ని దూరం చేసుకున్నారు. ఓకే, ఇది మాత్రం నిజం. ఓకేనా, మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం అండి. ఓకే, ఈ పర్సన్ బయట కనిపించినంత అంత స్ట్రాంగ్ పర్సన్ అయితే పర్సన్ కాదండి. మీకు అన్ని కార్డ్స్ కనిపిస్తున్నాయా లేదా? పర్సన్లో చాలా ఫియర్స్ ఉన్నాయి. మిమ్మల్ని వదులుకుంటున్నందుకు కూడా ఈ పర్సన్ తను చాలా బాధపడుతున్నారు. ఓకే, మీరు అర్థం చేసుకునే పర్సన్ తనకి దొరకరనేసి, అండ్ మీ అంత అందమైన వారు కూడా ఈ పర్సన్ లైఫ్లో ఉండరు, దొరకరు. ఓకే, కాబట్టి పర్సన్ తను మానసికంగా తన లోపల కుమిలిపోతున్నారు. ఓకే, కానీ తన లైఫ్లో ఎవరో కంట్రోలింగ్ పర్సన్ ఎవరో ఉన్నారండి. ఓకేనా, వారి కంట్రోలింగ్ వల్ల ఈ పర్సన్ తను భయపడుతున్నారు, బాధపడుతున్నారు అనమాట. ఓకే, వారిని ఎదిరించి పర్సన్ మీ దగ్గరికి రాలేకపోతున్నారు అనేది చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఓకే, చాలా అనుమానిస్తున్నారు ఈ పర్సన్ ఎవరు చాలా అనుమానిస్తూ ఉండొచ్చు, లేదా కంట్రోల్లో పెట్టుకుని ఉండొచ్చు. ఓకే, ఈ పర్సన్ ఏమో మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారనమాట. తన లైఫ్లో వేరే ఆప్షన్స్ లేవా అండి అంటే, తన లైఫ్లో వేరే ఆప్షన్స్ వస్తున్నాయి, రావడం లేదు అని నేను చెప్పడం లేదు, వస్తున్నాయి, కానీ పర్సన్ యాక్సెప్ట్ చేయడం లేదు. ఓకే, మీలాంటి వారు తను దేశమంతా తిరిగినా తనకు రారు. తన సిచ్యువేషన్ బట్టి అర్థం చేసుకునే పర్సన్ తనకి కావాలి కదా, అలాంటి పర్సన్ మీరు. ఓకే, తను ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అన్నీ మీరు చాలా బాగా అర్థం చేసుకుంటారు తనని. ఓకే, అలా అర్థం చేసుకునేవారు దొరకాలి కదా. సో అలా అర్థం చేసుకునేవారు తన లైఫ్లో లేరు. మిమ్మల్ని కూడా పర్సన్ అంత ఈజీగా తను వదలలేకపోతున్నారు, అలాగని ధైర్యం కూడా చేయలేకపోతున్నారనమాట.
మానసికంగా ఈ పర్సన్ హెల్త్ అనేది పాడైపోతూ ఉండొచ్చు. లోపల తను ఎక్కువగా ఆలోచించడము, బాధపడతా ఉండడము అలాంటిదనమాట. ఓకే. చాలా కుమిలిపోతున్నారు అనేది చూపిస్తుంది. హెల్త్ ప్రాబ్లమ్ కూడా ఈ పర్సన్‌కి ఉండొచ్చనమాట. ఓకే. మానసికంగా తను చాలా కుమిలిపోతున్నారు. ఓకే. అండ్ తన గురించి ఎవరైనా గాసిప్స్ లాంటిది మాట్లాడుతూ ఉండొచ్చండి ఈ పర్సన్ గురించి. ఓకే. తన ముందు ఒకలా, తన వెనకాల ఇంకోలా అలాంటిది కూడా ఈ పర్సన్ లైఫ్‌లో ఉండొచ్చనమాట. ఓకే. దానివల్ల కూడా ఈ పర్సన్ తను చాలా డిస్టర్బ్ అయిపోవడము, ఎక్కువగా ఆలోచించడము, హెల్త్ ఖరాబ్ అయిపోవడము అలాంటిది కూడా జరుగుతూ ఉండొచ్చు. ఓకే. 6 ఆఫ్ సోర్డ్స్ అండి. ఓకే. 6 ఆఫ్ సోర్డ్స్ ఈ పర్సన్ మీ నుంచి తనకి దూరం అవ్వడం ఇష్టం లేదు. కానీ తప్పనిసరి పరిస్థితిలో తను దూరమే ఉంటారు. లేదా మిమ్మల్ని తను దూరం పెట్టి ఉంటారు. ఓకే. తను వేరే మ్యారేజ్ చేసుకున్నారా? లేదా మిమ్మల్ని దూరం పెట్టి వేరే వారి కంట్రోల్‌లో ఉన్నారా ఈ పర్సన్? వాటెవర్. ఓకే. కానీ మీ నుంచి తను దూరం అవ్వాలంటే అంత ఈజీ కాదనమాట తనకది. ఓకే. అది ఒక పెద్ద టఫ్ సైకిల్ లాగా ఈ పర్సన్ ఫీల్ అయ్యారు. తను మీ మనసుతో తను కనెక్ట్ అయ్యారనమాట. మీ నుంచి దూరం అవ్వాలంటే పర్సన్‌కి అంత ఈజీగా అనిపించడం లేదు. ఓకే. తను ఎవరినైనా సరే ఈజీగా దూరం చేసుకోగలరు. లేదా ఆహ్, హ్యాపీగా ఉండగలరు తను. కానీ మీ నుంచి దూరం అవ్వాలంటే పర్సన్‌కి అంత ఈజీగా అనిపించలేదు. లోపల కుమిలిపోవడము, ఏడవడము, తన మనసుకి చాలా గాయంగా అనిపించడము, మేబీ మీ నుంచి దూరం అవ్వాలంటే కూడా ఈ పర్సన్ నా అంతలో నేను ఈ పర్సన్ నుంచి దూరం అవ్వలేను. మీరు తీసుకెళ్ళండి నన్ను అనే టైప్‌కి ఇక్కడ మెసేజ్ కనిపిస్తుంది. కాబట్టి తనిక్కడ కూర్చున్నారు. ఓకే. కానీ వేరే పర్సన్ వచ్చి తనని తీసుకెళ్తున్నారనమాట. ఓకే. మేబీ తన లైఫ్‌లో వేరే పర్సన్ ఎవరు ఉన్నారో మరి మదర్ ఇల్లా, సిస్టర్ ఇల్లా లేదా డెవిల్ పర్సన్ ఎవరైనా ఉండొచ్చు. థర్డ్ పార్టీ ఉండొచ్చు. ఓకే. వారి కంట్రోలింగ్ కూడా ఉండొచ్చు. నా పర్సన్‌ని నేను వదులుకోవాలంటే నా వల్ల కాదు అని అడిగే పర్సన్ వారికి చెప్పడం వల్ల వారి పర్సన్‌ని తీసుకెళ్లడం లాంటిది ఏదో జరిగి ఉంటుంది. ఓకే. సో, తనైతే చాలా బాధపడ్డారు. ప్రెజెంట్ కూడా ఈ పర్సన్ మిస్ అవుతున్నారు. ఈరోజు కూడా అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే. అండ్ ఇక్కడ డెత్ కార్డ్ వచ్చిందండి. ఓకే. డెత్ ఆర్ రీబర్త్ చేయాలి అనుకుంటున్నారనమాట ఈ రిలేషన్‌తో ఈ పర్సన్. ఓకే. ఈ కనెక్షన్‌లో మళ్ళీ నాకు రీయూనియన్ కావాలి, రీబర్త్ చేయాలి అన్నట్టుగా ఈ పర్సన్ ఆలోచన ఉంది. తను ఒకవేళ లాంగ్ డిస్టెన్స్‌లో ఉన్నారా? మీరు నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నారా గానీ మళ్ళీ నా పర్సన్ దగ్గరికి నేను వెళ్ళాలి. మేమిద్దరం కలిసి ఉండాలి. నేను మళ్ళీ రీబర్త్ చేసుకుంటాను. ఈ పర్సన్‌ని నేను వదులుకోలేను కూడా అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే. సో, మీరు తన సోల్‌మేట్ అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారు. కొంతమందికి కార్మిక్ రిలేషన్ గూడా ఉందనమాట. ఓకే. పర్సన్ జగ్లింగ్ సిట్యుయేషన్‌లో ఉన్నారంటే తనకి ధైర్యం అయితే సరిపోవడం లేదు అన్నది చాలా క్లియర్ కట్‌గా కనిపిస్తుంది నాకు. ఓకేనా? అండ్ ఇక్కడ 3 ఆఫ్ పెంటికల్స్ అనమాట. తన లైఫ్‌లో తను ఆహ్, ఏంటంటే మిమ్మల్ని పర్సన్ మర్చిపోలేక తన ఫ్రెండ్ సర్కిల్‌లో చాలా మాట్లాడుతా ఉండడము. మీ గురించి పర్సన్ డిస్కషన్ చేస్తా ఉండడం లాంటిదనమాట. లేకపోతే సోషల్ మీడియాలో ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తా ఉండడము. మీరు యాక్టివ్‌గా ఉన్నారా? లేరా? అన్నట్టుగా ఈ పర్సన్ మిమ్మల్ని తను స్పై చేస్తా ఉండొచ్చు. ఓకే. అండ్ అలాగే ఇంకొక మెసేజ్ ఏంటిదంటే పర్సన్‌ని మీ లైఫ్‌లో రాకుండా తనని వేరే వారు బ్లాక్‌మెయిల్ చేయడం లాంటిది ఏదో జరుగుతుందండి మీ పర్సన్‌ని. ఓకే. మీ లైఫ్‌లో ఎంటర్ అవ్వకుండా వేరే వారి బ్లాక్‌మెయిల్ అనేది ఈ పర్సన్ మీద ఉందన్నమాట. ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ అది. ఓకే. నువ్వు అక్కడికి వెళ్తే నేను ఇలా చేసుకుంటాను, అదవుతాను, ఇది అన్నట్టుగా ఈ పర్సన్‌ని ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ అయితే చేస్తున్నారు. ఓకేనా? అండ్ ఇక్కడ లవర్ కార్డ్ వచ్చింది. మేబీ రికన్సిలేషన్ అయితే ఇద్దరికీ ఉంది. దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఓకే. ఇక్కడ ఎవరో డెవిల్ పర్సన్ ఉన్నారండి మీ పర్సన్ లైఫ్‌లో. చాలా కంట్రోలింగ్ నేచర్ అండ్ చాలా బ్యాడ్ క్యారెక్టర్ అనమాట. ఓకే. అనుమానాలు ఎక్కువ ఉంటాయి ఈ పర్సన్‌కి. మాట్లాడే మాట కూడా కరెక్ట్‌గా ఉండదు. అండ్ వేరే వారి మాటలు, వేరే వారి మనసు అనేది హర్ట్ అయ్యే విధంగా మాట్లాడేవారు తన లైఫ్‌లో ఎవరో ఉన్నారనమాట. ఓకే. వీరికి మీ ఇద్దరికి మధ్యలో ఉన్న బంధం గురించి వీరికి అర్థమైతే వీరు అంత ర్యాష్‌గా మాట్లాడరు. అండ్ ఇక్కడ డెవిల్ కార్డ్ కూడా రాదు. ఓకే. సో, చాలా కంట్రోలింగ్ నేచర్. వీరి గుణమే అలాంటిదండి. ఓకే. తను నటించేవారై ఉంటారు ఈ పర్సన్. థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో గానీ, తనలో ఉన్న బ్యాడ్ క్వాలిటీస్ అన్ని పర్సన్ చూపిస్తున్నారనమాట. ఓకే. చాలా నెగెటివ్ పర్సన్ అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. సో
మేబీ పర్సన్ అయితే ఈ డెవిల్ పర్సన్ చేతుల నుంచి తను బయటకు వచ్చి మీతో హ్యాపీగా ఉండడం కూడా జరుగుతుంది. ఓకే, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కూడా ఎవరో రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉండొచ్చు. ఓకే, లవర్స్ మధ్యలో కూడా మీరిద్దరు సెపరేషన్లో ఉండి మీ పర్సన్ని వేరేవారు కంట్రోల్ చేస్తూ ఉండొచ్చు అనమాట. ఓకే, అలాంటిది కూడా చూపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ ద మెజిషియన్ అనమాట. ఓకే, ఈ పర్సన్ తను మిమ్మల్ని మేనిఫెస్ట్ కూడా చేస్తూ ఉన్నారు. ఓకే, అండ్ మీరు కూడా ఏదైనా ఈ పర్సన్ విషయంలో మేనిఫెస్ట్ కూడా చేస్తున్నారు అంటే మీ మేనిఫెస్ట్ అనేది డెఫినెట్లీ వర్కౌట్ అవుతుంది. ఓకేనా, ఈ పర్సన్ తను జగ్లింగ్ సిచ్యువేషన్లో ఉన్నారండి. తన లైఫ్లో ఏదో కోర్ట్ కేసెస్ లాంటిది కూడా చూపిస్తుంది అనమాట. ఈ పర్సన్ లైఫ్లో డెఫినెట్లీ తను కోర్ట్ కేసెస్ లాంటిది, డివోర్స్ కేసు లాంటిది, అండ్ ప్రాపర్టీ విషయంలో కావచ్చు, ఆఫీస్ రిలేటెడ్ అలాంటి ప్రాబ్లంలో ఈ పర్సన్ అయితే ఉన్నారు. ఓకే, మీరు అనుకున్నంత హ్యాపీగా అయితే పర్సన్ లేరు. తను లైఫ్లో తను చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తూ ఉన్నారనమాట. సో ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు పర్సన్ లైఫ్లో. ఓకే, అండ్ ఏదో లీగల్ ఇష్యూ లాంటిది ఉందండి. ఓకే, మేబీ పర్సన్ మిమ్మల్ని నమ్మించి ఏదైనా విషయంలో మోసం చేసి ఉన్నారా, లేదా ఏదైనా సైన్ తీసుకోవడం లాంటిది కూడా జరిగి ఉంటుందన్నమాట. ఓకే, కొంతమందికి. ఓకే, కాబట్టి ఇలాంటి పర్సన్ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకేనా, అండ్ ఇక్కడ 5 ఆఫ్ పెంటికల్స్, మీ పర్సన్ లైఫ్లో ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఈ పర్సన్ని మీరు చాలామంది చేసేసారు, కానీ ఆ పర్సన్ పట్టించుకున్నారంటే పట్టించుకోలేదన్నమాట. మీరేమైపోతే తనకి ఏంటిది అన్నట్టుగా తను పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోయారు. ఓకే, పర్సన్ విషయంలో మీరు శారీరకంగా, మానసికంగా చాలా కుమిలిపోయి ఉంటారండి. ఇది మాత్రం నేను చెప్పగలను. ఓకే, ఇప్పుడు ఈ పర్సన్ చూడండి, తను కర్మ అనేది అనుభవిస్తున్నారు డెఫినెట్లీ అండి. ఓకే, ఎందుకంటే ఇక్కడ అన్ని రోజులు అంటే చాలా రోజులు మీరు తనని చేసేసారు. ఓకే, కానీ పర్సన్ మిమ్మల్ని పట్టించుకున్నారా అంటే పట్టించుకోలేదు. ఓకే, ఇప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని చేసేయాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట నియర్ ఫ్యూచర్. ఓకే, ఎందుకంటే మీరు ఇక్కడ ఎంప్రెస్ లెవెల్లో ఉన్నారనమాట. ఓకే, మీ లైఫ్లో మీరు డే టు డే గ్రోత్ అవుతున్నారు. మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేయడం జరుగుతుంది కావచ్చు. ఇండిపెండెంట్గా ఉంటున్నారు, సెల్ఫ్ లవ్లో ఉన్నారు, మీ ఎనర్జీలో మీరు ఉన్నారు. అదంటే ఈ పర్సన్తో చూడలేకపోతున్నారనమాట, భరించలేకపోతున్నారు. మీరు ఈ రిలేషన్షిప్ నుంచి మీరు బ్యాక్ స్టెప్ తీసుకుంటున్నారు. ఆ పర్సన్ ఇక మీదట మీరు వద్దనుకుంటున్నారు అని పర్సన్కి అర్థమవుతుంది అనమాట. ఓకే, ద మూన్ కార్డ్ వచ్చింది ఇక్కడ. చాలా బీట్రేల్ చేసి ఉండొచ్చు పర్సన్. ఓకే, మీ ఇద్దరి మధ్యలో చాలా డిస్టెన్స్ అయితే పెరిగిపోయిందండి. పర్సన్ మీతో ఉన్న బంధాన్ని తను పూర్తిగా ఏం చేసుకుని వెళ్ళిపోయి ఉంటారనమాట. మీతో అసలు తనకి ఏంటిది అన్నట్టుగా పర్సన్ చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేసేసారు, దూరం వెళ్ళిపోవడము అలాంటిది ఏదో జరిగింది. ఓకే, సో మీరు నిద్ర లేని రాత్రులు మీరు గడిపి ఉండొచ్చు, మానసికంగా కుమిలిపోయి ఉండొచ్చు, చాలా బాధపడ్డారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మీ పర్సన్ టైం అయిపోయిందండి, మీ టైం స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్ ఈ పర్సన్కి వస్తుందన్నమాట. ఓకే, తనకి కూడా సేమ్ నిద్ర లేని రాత్రులు తను గడుపుతారు, ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటారనమాట. దేని మీద సరిగా ఫోకస్ చేయలేరు, డిస్టర్బ్ అవుతూ ఉంటారనమాట. అండ్ వెంటనే ఒక్కొక్కసారి చాలా కోపం రావడం ఈ పర్సన్కి. ఓకే, అరుస్తూ ఉండడము, లేదా సూటిపోటి మాటలు అంటూ ఉండడం, తన లైఫ్లో ఉన్న వారితో ఈ పర్సన్కి ఆర్గ్యుమెంట్స్కి దిగడము అలా కూడా జరుగుతుందనమాట. సో ఈ కనెక్షన్ వైజ్గా తనకి చాలా చేంజెస్ అనేది తనలో జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ డెత్ కార్డ్ వచ్చింది, ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, ట్రాన్స్ఫర్మేషన్ జరగడం వల్ల ఈ పర్సన్ ఆ టైంలో తను చాలా లోలో అయిపోతారు ఒక్కొక్కసారి. ఇంకోసారి ఏమో తన ఎనర్జీ అనేది చాలా హైలో ఉంటుంది అనమాట. ఓకే, అంటే ఫైటింగ్కి ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాను అన్నట్టుగా ఉంటారనమాట ఈ పర్సన్. ఓకే, అర్థం చేసుకోవడం తక్కువ, ఆవేశపడడం ఎక్కువ, అలా ఉంటారనమాట ఈ పర్సన్. ఓకే, సో తనలో ట్రాన్స్ఫర్మేషన్ అయితే జరుగుతుంది. సో డెఫినెట్లీ చేంజెస్ అయితే రాబోతుంది ఈ కనెక్షన్ వైజ్గా. మానసికంగా కుంగిపోవడము అండ్ అప్పుడప్పుడు వెంటనే కోపం రావడము, అరిగికి దిగడము అలాంటి ప్రాబ్లమ్స్ అయితే పర్సన్ ఫేస్ చేస్తూ ఉంటారనమాట. ఓకే, ఇప్పుడు మనం ఎనర్జీస్ కూడా చూద్దాం. ఓకే,
మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. ఓకే, మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి యూనివర్స్ తెలియజేయండి. మీ ఎనర్జీస్, మీ పర్సన్ ఎనర్జీస్ అండి ఇవి, మీ ఎనర్జీస్. ఓకే, ఇక్కడ ఇద్దరికి రీయూనియన్ ఉంది. మేబీ ఈరోజు చాలా మందికి రీయూనియన్ జరగబోతుంది. చాలా హ్యాపీ కూడా ఉండబోతున్నారండి. ఓకే, మీ టీన్ ఫ్లేమ్ కనెక్షన్తో మీకు రీయూనియన్ ఉంది. వారితో మంచి టైం అనేది మీరు స్పెండ్ చేయడం జరగబోతుంది అనమాట. ఓకేనా, సో క్లైమ్ చేయడం మర్చిపోద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చండి. పే రీడింగ్ ఉంటుంది. ఓకేనా, మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్ అండి. టేక్ కేర్.